ఈ సృష్టి ప్రారంభించినప్పుడు మొట్టమొదట మహావిష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు పద్మసంభవ బ్రహ్మ ఆయన ఉద్భవించినప్పుడు ఆయనకు చుట్టూ జలము తప్ప ఏమీ కనబడలేదు. కనబడకపోతే ఆయన ఏం చేయాలో అర్థం కాక నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నాకు అర్థం కావటం లేదని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉండగా తపస్సు చేయమని చెప్పి ఒక ఆజ్ఞ వచ్చింది. దాని ద్వారా ఆయన తపస్సు మొదలుపెట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే నువ్వు సృష్టి చేయి, నీ విద్యుక్త ధర్మం అదే అని చెప్పేసేసి పరతత్వం చెప్పడం జరిగింది. అందుకైన సృష్టి మొదలు పెడుతూ ముందుగా సనక సనందన సనత్కుమార్ సనత్ సజాతుడు అనేటువంటి నలుగురు కుర్రవాళ్ళను సృష్టించాడు బాలురు వాడు. అయితే వాళ్ళని నాయన మీరు నాకు సృష్టి కార్యక్రమాల్లో మీరు సహాయం చేయాలంటే వాళ్ళు ఏమన్నారంటే, తండ్రి మేము ఆజన్మ బ్రహ్మచారులం, మేము భాగవతులం, మాకు హరినామస్మరణతం మరొకటి తెలియదు, మాకెందుకు ఈ సంసారం పట్టాలి, సంసార బంధాలు మాకు అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మ మాటను పెడచెవిని పెట్టి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు, నారదుని సృష్టించాడు. నారదుడు నాయన నువ్వు సృష్టి కార్యక్రమంలో సహాయం చేయాలంటే నారదుడు నవ్వేసి, నాయన నేను నారాయణ భక్తుడు, నిరంతర నారాయణ నామస్మరణలో ఉంటాను, నారాయణుడు ఎక్కడుంటే నారదుడు అక్కడ ఉంటాడు, నాకు ఎందుకు వచ్చింది సంసారాలు పట్టాలయ్యా, నేను ఎందుకు సృష్టి చేయాలి, ఈ కార్యక్రమం ఎందుకు నేను ఉండాలి, నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను కూడా వెళ్ళిపోయాడు. ఎవరు తను సృష్టించిన తన పుత్రులు ఎవరు సహకరించకపోతే బ్రహ్మగారు రోధించాడు, అంటే కోపంతో కళ్ళెర్ర చేసి బాధపడ్డాడు. ఆ క్రోధములోంచి కనుబొమ్మల మధ్య నుంచి రుద్రుడు జన్మించాడు. జన్మిస్తూ రోధించడం మొదలుపెట్టాడు. రోధిస్తున్నాడు కాబట్టి రుద్రుడు అన్నారు. ఆ రుద్రుడు 11 మంది రుద్రులుగా పరిణామం చెందాడు. వాళ్ళే ఏకాదశి రుద్రులు అంటారు. వాళ్ళు ఆ ఏకాదశి రుద్రులు ఎక్కడ మనకి సంబంధించినంత వరకు ఈ ఏకాదశి రుద్రులు మనకి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కోనసీమ దగ్గర ఈ ఏకాదశి రుద్రులకు సంబంధించిన 11 దేవాలయాలు, వాటి విశేషాలు రాబోయేటువంటి భాగాలు చెప్పుకుందాం. ఈ ఏకాదశి రుద్రుల పేర్లు ఏమిటంటే శివ, శంభు, స్థాణు, భర్గ, గిరీశ, సదాశివ, హర, శర్వ, కపాలి, భవ అనేటువంటి పేర్లతో ఈ 11 మందికి పేర్లు పెట్టాడు పరబ్రహ్మ, అంటే బ్రహ్మగారు, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు. ఈ విధంగా రోధించాడు కాబట్టి రుద్రులయ్యాడు అని మనకి భాగవతాది పురాణాల్లో వస్తున్నటువంటి కథనము. అయితే దీనికి విరుద్ధంగా మరొక కథనం కూడా ఉంది. అదేమిటంటే, ఎప్పుడైతే బ్రహ్మగారు పద్మసంభవుడే పద్మము నుంచి ఆయన ఉద్భవించిన తర్వాత తాను ఎక్కడున్నాడో తెలియక ఏం చేయాలో అర్థం కాక ఆయన ఆ పద్మము నుండి దిగి ఆ జలముల్లో అలా కిందికి ఆయన వెళ్తూ ఉంటే ఒకానొక చోట అనంతమైన తేజోమూర్తి, తెల్లని కాంతి కలిగినటువంటి ఒక పురుషుడు, ఒక దివ్యతత్వము ధ్యాన స్థితిలో ఉండి కనబడితే అప్పటికి బ్రహ్మగారికి 5 ముఖాలు ఉన్నాయి, పంచముఖుడు బ్రహ్మ. ఈయన అహంకారంతో ఈయనవడు ఒక్క తలకాయ ఉంది ఈయనకి, నన్ను చూసినా కళ్ళు తెరవలేదు, నన్ను చూడలేదు, నన్ను పలకరించటం లేదు అని చెప్పి ఆయన గద్దించి అడుగుతాడు. దాని ధ్యానాన్ని భగ్నం చేసి, నేనెవరో తెలుసా, నాకు 5 ముఖాలు ఉన్నాయి, నేను పంచముఖ బ్రహ్మని, నాకు నువ్వు నమస్కారం చేయాలని చెప్పి అడిగితే దానికి ఆయన ఆ తేజోమూర్తి సముదాయించి పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తాడు. నాయన నువ్వు తప్పు చేస్తున్నావు, ఎన్ని ముఖాలు ఉన్నాయి ముఖ్యం కాదు, నువ్వు ఎంత ఈ పరతత్వాన్ని ఉపాసించేవు అనేది ముఖ్యము, నేను ధ్యానస్థితిలో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టకని అడిగితే వినిపించుకోడు బ్రహ్మగారు. ఆయన కోపం వచ్చి తన ఎడమ చేతి చిటికెన వేలు గోరుతో ఒక శిరస్సుని ఖండించేస్తాడు. ఖండిస్తే
ఆ ఖండించినటువంటి శిరస్సు ఆ వేలుకు అంటుకుని ఉండిపోతుంది. ఎప్పుడైతే శిరస్సు ఖండించబడిందో ఆయన చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. ఆయన అహంకారం దిగిపోయింది. అసలు బ్రహ్మగారి గురించి ఏం చెప్తారంటే, ఈ 4 ముఖములు 4 వేదములు పఠిస్తూ ఉండేవిట. ఈ 5వ ముఖం అందరినీ వెక్కిరిస్తూ ఉండేదిట. అహంకారం ఎక్కువట. ఆ అహంకారం తీసి పారేశాడు. ఇప్పుడు ఏమైంది? అహంకార రహితుడయ్యాడు. ఇక ఈ వేలుకున్నట్టుకున్నటువంటి ఈ శిరస్సు ఊడకపోతూ ఉంటే ఈయనకి అర్థం కాక నారాయణుని ధ్యానిస్తే నారాయణుడు ప్రత్యక్షమయ్యి, నాయన నీ బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించావు కాబట్టి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది, కాబట్టి ఒక్కసారి తిరిగి తపస్సు చేసినట్లయితే నీకు ఆ బ్రహ్మత్యాత విముక్తి పొందుతావు అని చెప్పినప్పుడు, అయ్యో ఇంత తపస్సు చేసి నేను ఇంతలాగా ఈ బ్రహ్మహత్య చేశానా అని చెప్పి ఆయన రోధించేట. అందువల్ల ఆయన రుద్రుడయ్యాడు అని ఒక పురాణ గాథ ఉంది. ఇందులో ఈ బ్రహ్మగారి శిరస్సు ఖండించడం అనేటువంటిది లింగ పురాణంలో వేరే కథ ఉంది. అది ఆ లింగోద్భవం చెప్పినప్పుడు చెప్పుకుందాం. అయితే రుద్రుడు అనేటువంటి దానికి రోదీతి సర్వాంతకాలే ఇది రుద్ర అనేటువంటి ఒక నిర్వచనం ఉంది. ఏమిటంటే ప్రళయకాలమునందు సమస్త జీవులను రోధింపచేసేటువంటి వాడు. తన ఏడవాడు అందరినీ ఏడిపిస్తాడు. లయకారకుడు కదా. ఎవరైనా సరే జీవి మరణించేటప్పుడు ఏడుస్తాడు, జీవి కూడా దుఃఖపడుతుంది. ఇక ప్రళయకాలం వచ్చినప్పుడు సమస్త ప్రళయములోనూ ఈ సృష్టి అంతా కూడా లయమైపోతున్నప్పుడు ఈ రుద్రుడు అనేటువంటి మాటకి నిర్వచనం ఏమిటంటే, రోదయితి సర్వ అంతకాలే ఇది రుద్ర. అంటే అంత్యకాలములో, అంటే ప్రళయము సంభవించినప్పుడు ప్రళయకాలములో సమస్త జీవులను రోధింపజేసేవాడు రుద్రుడు అనేటువంటి ఒక నిర్వచనం ఉంది. సాధారణంగా ఏ జీవైనా సరే మరణించే ముందు ఏడుస్తాడు, అయ్యో వెళ్ళిపోతున్నానే బాధపడతాడు. అదే ప్రళయం వచ్చినప్పుడు సమస్త విశ్వములు లయమైపోతున్నప్పుడు అన్ని జీవులు బాధపడతాయి. అంటే లయము అనగానే సృష్టిని లయము చేసుకొని నూతన సృష్టికి అంకురార్పణ చేయడము, అది పరమశివుని యొక్క విధి, శివుడి యొక్క విధి లయకారకుడుగా.